హాయ్ అండి, అందరికీ నమస్తే. మన వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే ఒకే ఒక్క లైక్ ఎంతో బూస్ట్ అండి. ఇప్పుడు మనము టమాటా కాంబినేషన్తో మునక్కాయల్లో కర్రీ ఏ విధంగా చేసుకోవాలో చూద్దాము. చాలా మంచి విటమిన్స్ ఉంటాయండి, మన బాడీకి కావాల్సిన ఎంతో శక్తిని ఇస్తుంది. ఎప్పుడైనా సరే మన సొంతంగా మనం పండించుకొని మనం చేసుకున్న దానిలో ఎంత చాలా అంటే చాలా ఉపయోగం ఉంటుంది. ఎందుకంటే ఎలాంటి మందులు కొట్టకుండా మనం సొంతంగా తయారు చేసుకొని మనం చేసుకున్న వాటివి కాబట్టి ఫస్ట్ నేను ఈ విధంగా చూడండి, టమాటాలు, ఆనియన్స్, మునక్కాయలు కట్ చేసుకొని పెట్టుకున్నాను. కొంచెం నూనె వేసి జీలకర్ర, ఆవాలు వేసి కరివేపాకు వేయాలి. అందులో కట్ చేసిన ఆనియన్స్ వేసి పసుపు, అల్లము, ఉప్పు వేసి వేయించానండి. ఈ విధంగా వేయించుకోవాలి. రక్తం ఇది శుద్ధి అవుతుందండి. మునక్కాయలు ఐరన్, టమాటాల్లో మనకు విటమిన్ సి ఉంటుంది కాబట్టి ఇవి కలిపి తింటే రక్తం బాగా శుభ్రంగా ఉండటానికి మనకు చాలా బాగా సహాయపడుతుంది. టమాటాలు వేసానండి. చూడండి, జీర్ణక్రియ బాగుంటుందండి. మునక్కాయలతో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. టమాటా కూడా జీర్ణక్రియకు బాగా సహాయం చేస్తుంది కాబట్టి మనకు జీర్ణక్రియ అనేది బాగా జరుగుతుంది, గ్యాస్ తగ్గుతుందండి. ఈ విధంగా నేను ఇప్పుడు టమాటాలు వేస్తున్నాను. ఇవి వేసిన తర్వాత బాగా మగ్గిన తర్వాత అప్పుడే మనకు మునక్కాయలు కూడా వేయాలి. ఎందుకంటే అందులో టేస్ట్ అనేది ఉప్పు, కారం, పసుపు అనేది మనం బాగా ఇంకిపోవాలి కాబట్టి టమాటాలు వేసిన ఒక 2 నిమిషాలకే నేను మునక్కాయలు వేస్తున్నానండి. ఎముకలు బలంగా ఉండడానికి మునక్కాయల్లోని కాల్షియము, ఎనర్జీ అనేది ఉంటుంది కాబట్టి, మినరల్స్ ఉంటాయి కాబట్టి ఎముకలు బలంగా ఉంటాయండి. గుండెకు చాలా బాగా పనిచేస్తుంది. టమాటాల్లో లైకోఫిస్ అనే పోషకం ఉంటుంది కాబట్టి ఇది గుండె ఆరోగ్యానికి చాలా బాగా పనిచేస్తుంది. ఈ విధంగా అన్నీ వేసిన తర్వాత ఇందులో ఉప్పు, కొంచెంగా ధనియాల పొడి, కొబ్బరి పొడి, కారము వేసి బాగా మగ్గనించుకోవాలండి. చూడండి, ఈ విధంగా కొంచెం మగ్గిన తర్వాత మనం అన్నీ వేసుకోవాలి. శరీరానికి మునక్కాయల్లో విటమిన్ సి, ఏ, పొటాషియం ఇవి ఉంటాయి కాబట్టి ఇవి శరీరానికి శక్తిని ఇస్తాయండి. చర్మానికి చాలా మంచిది. ఈ కర్రీ తింటే శరీరంలో పోషకాలు పెరిగి చర్మం ఆరోగ్యంగా ఉంటుందండి. మనము మునక్కాయలు, టమాటా తింటే జీర్ణక్రియ బాగుంటుంది, రక్తం శుద్ధి అవుతుంది, గుండె ఆరోగ్యంగా మెరుగుపడుతుంది. అందుకోసమని మనము ప్రతిరోజు కాకుండా వారానికి ఒక్కసారి అయినా సరే ఖచ్చితంగా మనము ఈ విధంగా మంచి పోషకాలు ఉన్న ఆహారాన్ని తీసుకున్నట్లయితే ఇప్పుడున్న జనరేషన్లో, ఇప్పుడున్న సీజన్లో మనం ఇలాంటివి తీసుకుంటూ ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్ గార్నిష్ చేసుకోవడానికి కొంచెం కొత్తిమీర వేసి సర్వ్ చేసుకోవాలి. థ్యాంక్ యూ.